ప్రస్తుతం మన సమాజంలో కార్పొరేట్ స్కూళ్ళలో పిల్లల యొక్క ఫీజులు ఎలా ఉన్నాయో మనందరికీ తెలిసిన విషయమే. అస్సాంలో ఒక స్కూల్ ఉంది. ఆ స్కూల్లో పిల్లలకి ఫీజులకి బదులుగా డబ్బులకు బదులుగా ప్లాస్టిక్ బాటిల్స్, ప్లాస్టిక్ వేస్ట్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఏమిటి ఈ ప్లాస్టిక్ బాటిల్స్, ఏమిటి చెత్త, ఈ స్కూల్ వారికి ఏమైనా పిచ్చా అనుకుంటే అది పొరపాటే. ఈ వేస్ట్ని వీరు రీసైక్లింగ్ చేసి ఫ్లవర్ పాట్స్, చిన్న చిన్న జ్యువెలరీ లాంటివి, బౌల్స్, టాయిలెట్స్ లాంటివి తయారు చేస్తారట. మాజిన్ ముక్తియార్, పరిమితా శర్మ అనే ఇద్దరు భార్యాభర్తలు ఈ స్కూల్ని రన్ చేస్తున్నారు. దీనికి అక్షర స్కూల్ అని పేరు పెట్టారు. వీరికి ఫీజు వచ్చేసి పిల్లలు వారానికి 20 లేదా 25 బాటిల్స్, ప్లాస్టిక్ బాటిల్స్ ఇస్తే సరిపోతుంది. ఇటువంటి స్కూల్స్ కనుక వస్తే పిల్లల యొక్క స్కిల్స్ అనేవి డెవలప్ అవుతాయి. ఇక్కడ పిల్లలకు ఆధునిక పద్ధతిలో సేంద్రియంగా వ్యవసాయం చేయడం నేర్పిస్తున్నారు. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి మంచి గేమ్స్ ఉన్నాయి. అసలు ఎందుకు ఈ దంపతులకు ఇటువంటి ఆలోచన అనేది వచ్చింది? ఒకసారి ఈ జంట ప్రాజెక్టు పని మీదుగా అస్సాంలోని పమోహి ప్రాంతానికి చేరుకున్నారు. ఇక్కడ ప్రజల యొక్క పరిస్థితిని చూశారు. ఈ ప్రజలు ప్లాస్టిక్ వాడడము, ప్లాస్టిక్ వస్తువులను కాల్చడం చూసి ఈ ప్రజలను ఎడ్యుకేట్ చేయాలని ఈ స్కూల్ను ఏర్పాటు చేశారని వారి యొక్క ఇంటర్వ్యూలోనే తెలియజేశారు. చాలామంది ప్లాస్టిక్ వస్తువులను కాలుస్తూ ఉంటారు, చెప్పినా వినరు. ఈ ప్లాస్టిక్ కవర్స్ని మరియు ప్లాస్టిక్ వస్తువులను కాల్చడం వలన కొన్ని టాక్సిక్ గ్యాసెస్ అనేవి రిలీజ్ అనేది అవుతుంది. ఈ గ్యాసెస్ అనేవి మనిషి యొక్క ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. ఇది గుర్తించిన ఈ దంపతులు అక్షర్ స్కూల్ని ఏర్పాటు చేశారు. మేము మీకు చదువు చెప్తాము, మాకు ఫీజుగా కొన్ని ప్లాస్టిక్ వస్తువులను ఇస్తే చాలు అనేసి ఈ జంట తెలియజేశారు. ఇటువంటివి 100 స్కూళ్ళ దాకా ఏర్పాటు చేయాలనేసి తమ యొక్క ఇంటర్వ్యూలో తెలియజేశారు. ఇక్కడ ఉన్న పిల్లలు ఎవరైతే చదువుకుంటున్నారో వారి యొక్క పేరెంట్స్ కూడా ఎడ్యుకేట్ అవుతున్నారు. ఇప్పుడున్న స్కూల్స్ ఎలా ఉన్నాయో మనకందరికీ తెలిసిన విషయమే. వాళ్ళకి బట్టి కొట్టించి పంపిస్తున్నారు. వాళ్ళ దగ్గర డెవలప్మెంట్ అయితే ఉండడం లేదు, స్కిల్ డెవలప్మెంట్ అయితే ఉండడం లేదు. కానీ ఇటువంటి స్కూల్స్ కనుక ఏర్పాటు అయినట్లయితే పిల్లలకు మంచి చదువుతో పాటు మంచి స్కిల్స్ అనేవి డెవలప్ అనేది అవుతాయి. ఈ స్కూల్ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అండ్ ఈ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.